హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నాను. నాకు వచ్చిన మంచి మంచి వంటకాలన్నీ మీకు రుచి చూపించబోతున్నాను. అండ్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా నేను తెలిసే ఉంటాను. అయితే మీ అందరి కోసం మళ్ళీ కుకింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నాకు తెలిసిన వంటకాలన్నీ రుచి చూపిస్తాను. ఈ రోజు స్పెషల్గా ఏం చేస్తున్నాను, స్టార్టింగ్ ఆంధ్ర కాకరకాయ. అంటే మనకి కాకరకాయలో పప్పు కారం పెట్టేసి కాకరకాయ కారం చేస్తారు. ఇది మీకు ఎలానో రుచి చూపించేస్తాను. అండ్ ముందుగా అయితే మనం దీని ప్రాసెస్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇవైతే నేను కొంచెం ఉడకబెట్టుకున్నాను. కాకరకాయలని మనం కొద్దిగా మెత్తగా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని దీంట్లో నీళ్ళని పిండేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం కాయ అంతా ఓపెన్ చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి, లోపల కూడా ఉడికేలాగా. దానికి మనం పప్పు కారం అంటే ఇది వచ్చేసి మనకి పుట్నాల పొడిలో మనకు వచ్చేసి కొంచెం ఎల్లుల్లిపాయి, ఇంకా కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవాలి. దాంట్లో ఉప్పు కారం అన్ని 50 గ్రాములకి 2 చెంచాల కారం వేసుకొని పొడి పట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేయాలో మీకు చూపించేస్తాను. ముందుగా మనం అయితే బాండీ పెట్టేసుకున్నాము. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ కాగే లోపలికి మనం ఆయిల్ కూడా కాకరకాయలకి సరిపోయినంత వేసుకోవాలి. మనకి కొంచెం సన్నమాట పెట్టుకుందాం. ఆయిల్ కాగుద్ది. ఆయిల్ కాగే లోపలికి మనకు వచ్చేసి మీకు ఈ కాకరకాయల్లో మనకి చెప్పాను కదా, ఈ కాకరకాయలు ఓపెన్ చేసి ఉడకబెట్టుకున్నాం కదా. లోపలికి మనకి కాకరకాయలు ఉడకబెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి, ఇందులో ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా. దీంట్లో వచ్చేసి మనం పొడి చేసి పెట్టుకుని ఈ పుట్నాల పొడిని కాకరకాయల్లో మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ లేకుండా లోపలికి మంచి పెట్టాలి. అప్పుడు మంచి రుచిగా ఉంటుంది అనమాట. మనకి లోపలికి ఏంటంటే వేయించినప్పుడు కారం అనేది కూడా లోపల మొత్తం కూడా మనకి ఇంకిపోద్ది. దీంట్లో మనం సరిపడదాగా అన్ని వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క కాకరకాయలు మొత్తం ఫిల్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. కొంచెం ఉడకబెట్టుకునేది ఎందుకంటే మనకి పచ్చి కాకరకాయలు అనేవి తొందరగా కొద్దిగా చేదు వస్తాయి. ఉడకబెట్టారంటే చేదు అనేది వెళ్ళిపోతుంది. అంటే కొంచెం ఉప్పు వేసుకొని మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా అయ్యేలా కాకరకాయ ఉడకబెట్టుకోవచ్చు. వేసాము. నేను నింపేసిన కాకరకాయలు వచ్చేసి ఇప్పుడు వేయించుకుందాం. ఒక్కొక్క కాకరకాయ కూర వండిపోయింది. దీన్ని కూడా ఫిల్ చేద్దాం. చూసారు కదా, కాకరకాయలో కారం రెడీ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కాకరకాయలో చూసారు మన నూనె కాగిందండి. వావ్, కాకరకాయలో ఒక్కొక్క కాకరకాయ వేసేసుకున్నాము. కాకరకాయలు కారం రెడీ అయిపోతుంది. వావ్, కాకరకాయలు వేయగానే మనకి మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఇలా మన కాకరకాయలు కొంచెం కారం నూనె వచ్చేసి ఎక్కువ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి మరీ తక్కువ వేసుకొని కాకరకాయలు నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి అనమాట. కారం వేసాం కాబట్టి కొంచెం అదానికి కొద్దిగా ఆయిల్లోకి వచ్చినప్పుడు నల్లగా అయితే ఇలా నూనె ఎక్కువ ఉంటే ఏం కాదనమాట. కాకరకాయలు అయితే ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం పైన కాకరకాయలు పట్టేలాగా. కొంచెం మనకి కాకరకాయ సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. వేగేటప్పుడు వేసుకుంటే మంచిగా మనకి కాకరకాయలు పట్టుద్ది అన్నమాట. మా కాకరకాయలు ఏంటంటే మంచి సువాసన వస్తుంది, చూడడానికి కూడా బాగుంది కదా. మనం కొంచెం ఉడకపెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఈ నూనె తొందరగా ఎగుతుంది మరి. లేదంటే మనకి పచ్చిగా వేయించుకుంటే నల్లగా అయిపోయి మళ్ళీ కూడా పోతుంది. కాకరకాయలు మనకి బాగా ఏగుతున్నాయి అన్నమాట. వేయచ్చు. సూపర్ వాసన అయితే వచ్చేస్తుంది. స్మెల్ వస్తుంటేనే తినాలనిపిస్తుంది. అండ్ మనకు కొంచెం ఇంకా కొద్దిగా చిన్న సిమ్లో పెట్టేసుకున్నా కూడా కొద్దిగా లేట్ అవుతుంది. మనకి 5 నిమిషాల్లో అయిపోద్ది అన్నమాట. ఇది వచ్చేసరికి ఇది కొంచెం వేగాలి. అయిపోయినా మనకు కారపొడి వేసేసుకుంటాం, రెడీ అయిపోద్ది. కాకరకాయ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. ఈ పప్పు కారం ఉంది సరే, ఇది కూడా మనం పైన చల్లుకుంటే పైన కూడా కాకరకాయ పౌడర్ పట్టుద్ది. కొంచెం వేగింది కాబట్టి మనకి కాకరకాయలు చూడండి కారం కొంచెం నూనెలో పడుతుంది. ఇంకా కొంచెం సరిపోయిన మనం వేసుకుంటాం. ఎందుకంటే ఈ కాకరకాయ కారంతోనే ఉత్తగా అన్నం తినాలంటే మనం పోయిన పౌడర్ కలుపుకోవాల్సిందే, కారపొడి. కాకరకాయ రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా, కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం తినడమే ఆలస్యం అనమాట. కాకరకాయలు సూపర్ అన్నాయి కదా. వాసన అయితే పప్పు కారం చల్లాక సూపర్ వస్తుంది. తింటుంటే ఇంకా బాగుంటుంది. మీకు తిని చూపించేస్తాను. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందిగా, మీకోసం రుచి చూసి కూడా చూపించేస్తాను. వావ్, ఈ కారం ఉంది చూసారా, ఇది కూడా కొంచెం వేసుకుంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. బా, కాకరకాయని మనకు దీంట్లో ఏమి వండకుండా ఓన్లీ కాకరకాయ కారంతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మాకు చాలా తేలిక అనమాట. 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది కర్రీ అనేది కూడా. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా తింటారన్నమాట ఇట్లా చేస్తే.
చాలా చాలా టేస్ట్ ఉంది. అసలు మనకు ఉడకబెట్టిన వల్ల దీంట్లో చేదు అనేది పోద్ది. లోపల మనం పప్పు కారం పెట్టాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగా వచ్చేసింది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లా తప్పనిసరిగా చెప్పండి, ఓకేనా.